అందరికీ నమస్కారం. ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్గూడ మరియు క్రిస్టెడ్పేట్ కాలనీస్లో ఉన్న వోల్టేజ్ ఇష్యూ కోసమై అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ గారిని, అదేవిధంగా గౌరవ ఏడీ గారిని కలవడం జరిగింది. మరి గౌరవ ఏడీ గారు ఏం చెప్పారంటే, ఈరోజు మేము కలిసినప్పుడు ఇంకా అమౌంట్ అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి ఎస్టీఓ ఆఫీస్కి వస్తుంది. ఎస్టీఓ ఆఫీస్ నుంచి ఏడీ ఆఫీస్కి వచ్చినప్పుడు మేము ట్రాన్స్ఫార్మర్ రిలీజ్ చేస్తాము. ఇంకా ట్రాన్స్ఫార్మర్ రిలీజ్ కాలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ట్రాన్స్ఫార్మర్ రాకముందే ఈ పేపర్లు పట్టుకొని ఏదో ఫోటోలో పోజులు ఇస్తూ ఇగో ట్రాన్స్ఫార్మర్లు ఇగో వచ్చినాయి అని పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్ వచ్చేదాకా మేము ఖచ్చితంగా పోరాడతాం. మరి మీకు నిజంగా పటేల్గూడ ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే మీరు దోచుకున్న అక్రమ సంపాదన నుంచి 1,30,00,000 రూపాయల డబ్బులు తీసినట్టయితే ఈరోజు రేపు ట్రాన్స్ఫార్మర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే అది మున్సిపాలిటీ నుంచి అమౌంట్ వచ్చినప్పుడు వస్తాయి. ఈ అమౌంట్ కూడా ఎవరికి సంబంధించిన అమౌంట్ కాదు, కంప్లీట్గా గవర్నమెంట్ డబ్బులు ఇవి. ఈ అమౌంట్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఎస్టాబ్లిష్ చేస్తారని ఏడీగా చెప్పడం జరిగింది. దయచేసి మీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి. ట్రాన్స్ఫార్మర్లు వచ్చాక మేము పోరాడతాం. మరి ఇగో ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయని ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తూ, ట్రాన్స్ఫార్మర్లే కాదు పటేల్గూడ పరిధి అండ్ క్రిస్టెడ్పేట్ పరిధిలో ఉన్న కాలనీస్లో ఉన్న రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, వాటర్ కానీ హరీష్ అన్న గారితో ఏడీ గారితో మాకున్న సన్నిహితంతో ఖచ్చితంగా మేము పూర్తి చేస్తామని మీకు చెప్తూ ధన్యవాదాలు. ఇట్లు మీ ఐలాపూర్ మానిక్ యాదవ్, అమీన్పూర్ మున్సిపాలిటీ, పటంచేరు నియోజకవర్గం.